హాయ్ వ్యూయర్స్, ఈ రోజు స్వీట్ లవర్స్ కోసం ఒక కొత్త రకం రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ కూర స్వీట్ లవర్స్ కి అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. కానీ ఇది స్వీట్ ఐటమ్ కాదు, కర్రీ ఐటమ్. ములక్కాడ బెల్లం పాకం కూర. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే చక్కగా తీసుకోవాల్సిన కూర అండి. మా ఇంట్లో ఇది ఎంతో ఫేవరెట్ కర్రీ. అయితే ఈ కూర ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పావు కేజీ బెల్లం, ములక్కాడలు, ఇలా 4 ఐటమ్స్ తో ఈ కూరని ఎంత రుచిగా ఎలా చేస్తానో ఒక్కసారి చూడండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు, టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇంకాస్త దోరగా వేయించుకోండి. తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని కూడా బాగా వేయించుకోండి. ఇలా పోపులో ములక్కాడలు మంచిగా వేగిన తర్వాత మూత వేసి ఇంకాస్త సేపు మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వండి. హై ఫ్లేమ్ లో పెట్టద్దు, మన ములక్కాడలు మాడిపోతుంది. ఇప్పుడు మంచిగా ఇలా రోస్ట్ అయిన తర్వాత లీటర్ వాటర్ యాడ్ చేయండి. నేను 5 పెద్ద సైజు ములక్కాడలు తీసుకున్నానండి. ములక్కాడలు ములిగేంత నీరు వేసుకున్న తర్వాత ఇప్పుడు టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపి మనం తీసుకున్న పావు కేజీ బెల్లం యాడ్ చేసుకోండి. మీరు కనుక స్వీట్ లవర్ అయితే తిక్కగా పాకం రావాలి అనుకుంటే ఇంకాస్త మీ రుచికి తగ్గ బెల్లం యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపి కింద పైన ఆ బెల్లం నీరు ములక్కాడలకి బాగా పట్టాలండి. మంచిగా కలుపుకొని మూత వేసి ఇలా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న బెల్లం పాకంలో ములక్కాడలు మంచిగా స్వీట్ తీసుకుంటదండి. ఇప్పుడు మన కూర చూడండి ఎలా దగ్గరగా అయిపోయిందో. బెల్లం పాకంలో శుభ్రంగా అన్ని ములక్కాడలు ఆ స్వీట్ ని పట్టాలన్నమాట. దగ్గరికి అయిపోయాక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని ఎంజాయ్ చేయడమే, అంతేనండి. నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ ఫాలో మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా కొత్త రెసిపీస్ తో మీ ముందుకు వస్తానండి. మీకు ఏదైనా స్పెషల్ ఐటమ్ నేను చేయాలని కోరుకుంటే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో పింక్ చేయండి. ఆ రెసిపీతో మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను. ప్లీజ్ ఫాలో మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.